అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈనాడు పేపర్లో ఒక వార్త చాలా ఆ, బాగా అనిపించింది. ఆ, ఇది మా నల్గొండకు మరియు ఇబ్రాహీంపట్నంకు దగ్గరగా ఉన్న విలేజ్ యొక్క గొప్పతనం గురించి ఈ పేపర్ లో ఇవ్వడం జరిగింది. సో ఆ విలేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే సంవత్సరం యొక్క ఆదాయం దాదాపు ఒక 70 లక్షల ఆదాయం ఆ విలేజ్ యొక్క ఆ, గ్రామ పంచాయతీకి వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామాన్ని గుర్తించి ఆ ఆత్మ నిర్భర్ పంచాయతీ కింద ₹1,00,00,000 రివార్డు ఆ గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ ఆత్మ నిర్భర్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గత నెలలో 19 అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్ర ప్రభుత్వం మాల్ని ఎంపిక చేసి పంపించింది. ఈ నెల 11న కేంద్ర ప్రభుత్వ బృందం గ్రామాన్ని సైతం సందర్శించింది. ఈ మేరకు అవార్డు ఎంపికైనట్లు ఆదివారం ప్రకటించారు. సో ఇది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకోటి చూసినట్టయితే రంగారెడ్డి నల్లగొండ జిల్లాల కూడలిలో ఉన్న మాల్ గ్రామం ఏడాదికి 70 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తుంది. పన్నుల వసూలు, పారిశుద్ధం, పచ్చదనం నిర్వహణలోనూ ఆదర్శంగా నిలుస్తుందన్నమాట. సో ఈ ఈ ఈ రంగాలలో ఈ ముఖ్యంగా పచ్చదనం, పారిశుద్ధ్యం మరియు ఆ పన్నుల వసూలు, సో ఇటువంటి వాటిలో చాలా ఆదర్శంగా నిలిచినందుకు ఆ గ్రామానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర పంచాయతీ అవార్డు వచ్చింది. ఈ అవార్డు కింద ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా కూడా ఆ గ్రామానికి ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రామం ఎక్స్ సర్పంచ్, అంటే ఇప్పుడు సర్పంచ్ల కాలం అయిపోయింది కాబట్టి ఎక్స్ సర్పంచ్ అయిన పడకంటి కవిత గారిని ఒక్కసారి లైన్ లోకి తీసుకొని మరిన్ని విశేషాలు మాట్లాడు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ట్రై. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మొట్టమొదటిగా మీకు అభినందనలు మేడం. ఎందుకంటే ఒక మహిళగా, తెలంగాణ మహిళా సర్పంచ్ గా మీరు సాధించిన విజయం అనేది ఎంతో మంది మహిళా సర్పంచ్లకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. గత 5 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి కానీ, మీరు చూపించిన నిబద్ధత కానీ, మీ గ్రామానికి వచ్చిన అవార్డు అనేది నిదర్శనం. ఇంకోటి మేడం, ఇది ఆత్మ నిర్భర్ పంచాయతీ కింద ₹1,00,00,000 ప్రోత్సాహం కూడా మీ గ్రామానికి లభించింది. సో మీరు గత 5 సంవత్సరాలలో ఆ గ్రామానికి సర్పంచ్ గా ఉన్నారు. సో మొట్టమొదటి క్వశ్చన్ మేడం, మొట్టమొదటిగా మీ గ్రామ ప్రజల సహకారం ఎలా ఉండేది మేడం? మీరు సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మీరు విధించిన అంటే పన్ను వసూలు గాని, పారిశుద్ధ్యం గాని, ఇలాంటి వాటిలో మీరు చూపించిన వాటికి గ్రామ ప్రజల సహకారం ఎలా ఉండేది మేడం? హలో చెప్పండి మేడం. ముందుగా నమస్కారాలు. నేను మాల్ సర్పంచ్ పడకంటి కవిత శేఖర్. అంటే మాల్లో సర్పంచ్ అయినప్పుడు నాకు కొత్తగా ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ లోనే ఉండేది. కానీ ఒక 6 months లో కవర్ చేసుకొని, అంటే దీనికి ప్లానింగ్ ఎట్లా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, అంటే గ్రామం ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది, అవన్నీ ఒక ప్లాన్ గా చేసుకొని, అంటే మాకు మాల్లో సంత ఉంటది కాబట్టి దగ్గర ఒక 70 lakhs వరకు ఇన్కమ్ వస్తుంది. ఆ బడ్జెట్ ని ప్లానింగ్ చేస్తున్నాం. అంటే యూజిడి గానీ, ట్యాక్స్, అంటే జనాలకి ప్రజలకి ఏదైతే అవసరం ఉంటుందో అది మెల్లమెల్లగా అంత ప్లాన్ చేసుకుంటూ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ, కొన్ని అప్పుడు కొంచెం టైట్ ఉండే అమౌంట్, కరోనా టైంలో కూడా అమౌంట్ రాకపోతే సెట్ చేసుకుని సొంత నిధులతో కూడా మేము ఊరికి ఎంతో చేసాము. అంటే లైట్స్ స్తంభాలు వేయించడం అవన్నీ సొంత ఖర్చులతోనే, వైరింగ్ చేయడము, లైట్స్ వేపించడము. అంటే మాల్ టు కిషన్ పెళ్లి విలేజెస్, ఆమ్లెట్ విలేజ్ ఉంటది, అక్కడ నుంచి జనాలకి స్తంభాలు, లైట్స్, మళ్ళీ పాతమాల్ నుంచి మార్కెట్ నుంచి పాతమాల్ వరకు కొన్ని లైట్స్ స్తంభాలు వేయించడము. అంటే ఇంకా ఊరికి నేను ఎంతో చేసిన, జనాలు కూడా అంటే నన్ను నమ్మి
నా అంటే యాచారం మండలిలో ఫస్ట్ మెజార్టీ మాదే. ఓకే మేడం. ఓకే. నన్ను అంతగా నమ్మి వేసినందుకు ఆ. నేను వాళ్ళకి నా శక్తి ఎక్కడి వరకు నిజం మేడం. యాక్చువల్ ఏంటంటే మీరు నమ్మి మీ గ్రామ ప్రజలు మీకు ఓటేసినందుకు మీరు ₹1,00,00,000 రివార్డ్ అనేది ఆ గ్రామానికి తెచ్చింది మేడం. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మీరు ఒక ₹1,00,00,000 రివార్డ్ ను మీ గ్రామ ప్రజలకు అందించినట్టే. అదే అంటే మేము సెక్రటరీ గాని మేము కానీ కష్టపడి ఇంత వర్క్ చేసినందుకు మాకు అంటే ఒక గుర్తింపు అన్నది వచ్చింది. అవును మేడం. అవును. దానికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంటే మా ఎంత హార్డ్ వర్క్ చేసాము అంటే ఇంకా అది జనాలని అడిగితే మీరు తెలిసిపోద్ది. మా విలేజ్ లో చాలా 5 years చాలా కష్టపడ్డాము. అవును మేడం. ఇంకోటి మేడం, జనరల్ గా ఇంకోటి మేడం, ఎందుకంటే మామూలుగా మహిళలు అంటే తెలంగాణలో అంటే ఎక్కడైనా సరే మహిళా సర్పంచ్లు అనేది కొద్దిగా చిన్న చూపు ఉంది మేడం. మనం కంపారిజన్ గా చూస్తుంటాం. జనరల్ గా మహిళా సర్పంచ్ అంటే కొందరు గ్రామ ప్రజలు కూడా సరిగ్గా గౌరవం ఇవ్వక, అంతగా వాళ్ళని ఆదరించక కొన్ని ఇబ్బందులు పెడుతున్న మాట వాస్తవం మేడం. అది మహిళకు పురుషులకు ఉన్న తేడా. కానీ దాన్ని మీరు అధిగమించి ఒక మహిళా సర్పంచ్ అయి ఉండి కూడా అధిగమించి మీరు ఇంతగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్ లో అంటే కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కూడా గుర్తించి మీ గ్రామానికి ఇలాంటి అవార్డు రావడం అనేది మీ నిబద్ధతకు, మీ మహిళా శక్తికి అనేది మీరు ఒక ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్ గా ఉంటారు మేడం. దీనిపై మీ స్పందన. అంటే నేను మహిళని నేను ఇంట్లో ఉండాలి, నేను ఇంట్లో ఉండే చేసుకోవాలని అన్నట్టు లేదండి. అంటే నేను ప్రతి ప్రోగ్రామ్ కి, ప్రతి మీటింగ్స్ కి, ప్రతి వాటికి డైరెక్ట్ నేనే అటెండ్ అవుతుంది. మా హస్బెండ్ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యేది ఉండకపోతుండే. అంటే తను కూడా వార్డ్ మెంబర్, కానీ ప్రతి దానికి నేనే ఇన్వాల్వ్ అవుతుంటే అంటే వెనకాల కొంచెం సపోర్ట్ ఉన్నా కానీ డైరెక్ట్ నేనే వెళ్ళి వాటర్ రాకున్నా ఏది రాకున్నా నేనే ఫైట్ చేసుకునేది, నేనే తీసుకొచ్చేది. అంటే లాస్ట్ నేను ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, నేను కాంగ్రెస్ నుంచి గెలిచినా, నేను ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా ఎంత నిధులు తెచ్చుకోవాలో అంత ఫైట్ చేసి తీసుకొచ్చుకున్నా. ఓకే, వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. యాక్చువల్లీ ఏంటంటే పాతప్పుడు ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉండే, అప్పుడు మీరు కాంగ్రెస్ సర్పంచ్ గా ఉండేది కదా మేడం, అంతే కదా? ఓకే. నేను అట్లయినా నేను చాలా ఫైట్ చేసేదాన్ని. అంటే వాటర్ రాకపోయినా, నా ఊరికి ఎంత వాటర్ రావాలో అంత వాటర్ వచ్చే వరకు కూడా పోరాడుతూనే ఉన్నాను. ఏది రాకపోయినా నేను వదిలేదాన్ని కాదు. అంటే నాకు మండల ఆఫీస్ లో జనరల్ బాడీ ఉన్నా అసలు నేను వదిలే ప్రసక్తి లేదు. నా ఊరి ప్రజలకి ఎంత వరకు లాక్కు రావాలో అంతే వరకు లాక్కొచ్చిన. నేను మహిళని, నేను ఇంట్లోనే ఉండాలి, నేను బయటకు వెళ్ళొద్దు అంటే వాళ్ళు హస్బెండ్ పంపించడం అట్లా చేసేదాన్ని. మా హస్బెండ్ కూడా నువ్వే వెళ్ళాలి, నువ్వే ఫైట్ చేయాలి అనేసి చెప్పేవాడు. నేనే వెళ్ళేదాన్ని, లైఫ్ లో నేనే చేసుకునేదాన్ని, ప్రోగ్రామ్స్ లో నేనే ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. టోటల్ కి మేము పడిన కష్టానికి ఫలితం వచ్చింది. చాలా కృతజ్ఞతలు. డెఫినెట్ గా మేడం, మీరు మీ మహిళా శక్తికి ఇది ఉదాహరణ మేడం. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా రాజకీయాలు అంటే లోకల్ బాడీ, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కూడా ఉంది. ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని మహిళలు ఇలా స్థానిక వాటిలో రాణించి మంచి మీలాగా గుర్తింపు పొంది, మీలాగా ఇలాంటి పెద్ద పెద్ద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా రాష్ట్రాల అవార్డులను తెచ్చుకొని మీ గ్రామానికి మరింత ఉపయోగపడాలని, మీలాగా కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది మహిళలు ఈ లోకల్ బాడీస్ లో వచ్చే లోకల్ బాడీస్ లో ఎన్నికల్లో పాల్గొని మీలాగా మంచిగా పారిశుద్ధ్యం, పన్ను వసూలు ఇలాంటి ఈ వాటిలో ఉత్తమ ప్రతిభను కనబర్చి అవార్డులు తీసుకోవాలని మా కోరిక మేడం. సో మీకు ముఖ్యంగా మరీ అభినందనలు మేడం దీనిపై ఈ అవార్డు వచ్చినందుకు. ఎందుకంటే మీ కృషి అనేది ఎనలేని కృషి. ఈ అవార్డు గ్రామానికి రావడంలో సర్పంచ్ పాత్ర అనేది చాలా కీలకం. మీరు కూడా విద్యావంతురాలై, మీ మాటలు చూస్తే తెలుస్తుంది మేడం, మీరు విద్యావంతురాలై ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు ఇలా లోకల్ మీరు మరింతగా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని మా యొక్క అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇదండి పడకంటి కవిత మాల్ సర్పంచ్ అయ్యుండి చాలా గొప్ప సేవలు అందించి ఈరోజు ఆమె
ఆత్మ నిర్భర్ పంచాయతీ అవార్డు కూడా గెలుచుకోవడము జరిగింది. సో ఇది న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.